చాలా మందికి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటుంది. బట్ కొందామంటే ఒక్కో ఫోను లక్షన్నర లక్ష పైనే ఉంటాయి. అందుకే బడ్జెట్లో ఏదైనా ఫ్లాగ్షిప్ ఫోన్ ఉందా అని చూస్తుంటే OLX లో నాకు S22 అల్ట్రా కనిపించింది. ఇది 2 years ఓల్డ్ అయినప్పటికీ నేను 2024లో ఈ ఫోన్ ఎందుకు తీసుకున్నా, ఇది ఫ్యూచర్ ప్రూఫ్ అయినా? OLX లో చూసుకుంటే 45,000 50,000లో చాలా యాడ్స్ అయితే ఉన్నాయి. సో మనం అడిగి ఫైనల్ ప్రైస్ అడిగితే 40,000లో ఈజీగానే వస్తాయి. అండ్ క్యాష్ పేలో చూసుకుంటే 45,000 నుండి 50,000 వరకు అయితే ఉంది. కండిషన్ బట్టి ప్రైస్ అయితే ఉంది. OLX లో ఈ ఫోన్ ని 55,000 అయితే పెట్టాడు. నేను ఫైనల్ ప్రైస్ ఎంత అని అడిగితే 45,000 అన్నాడు. నేనైతే 40,000 ఇస్తా ఓకే అంటే చెప్పండి, సరే వచ్చే అన్నాడు. 40,000కి అయితే తీసుకోవడానికి వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళాక చూస్తే ఫోన్ కి చిన్న డెన్స్ అయితే ఉండే. ఆ డెన్స్ చూసి అదే వంక పెట్టుకొని నేను ఇంకొంచెం ప్రైస్ నెగోషియేట్ చేయడానికి ట్రై చేశాను. సో డెన్స్ ఉన్నాయి కదా 35కి ఇచ్చేసి అని చెప్పేసి మాట్లాడితే ఇక అతను ఫైనల్గా రిక్వెస్ట్ చేయగా 35,000కి అయితే ఒప్పుకున్నాడు. 35,000లో నాకైతే బెస్ట్ డీల్ అనిపించింది. ఇక ఫోన్ గురించి మాట్లాడితే ఇది మనకు సైడ్ అంతా మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ ప్రొటెక్షన్ ఉంది. బిల్డ్ చూసుకుంటే సాలిడ్ ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా ప్రీమియం ఫీల్ వస్తుంది. యాక్చువల్గా నాకు అమ్మిన అతను స్క్రీన్ గార్డ్ లేకుండా యూజ్ చేశానంట ఫోన్ని. 2 years వితౌట్ స్క్రీన్ గార్డ్ యూజ్ చేశాడు. అయినా కూడా అంత మేజర్ స్క్రాచెస్ అయితే ఏం పడలేదు. బట్ డెన్స్ అయితే పడినాయి. మీరు ఇక్కడ చూడవచ్చు చిన్న డెన్స్ పడ్డాయి. ఈ ఫోన్లో నాకు బాగా ఇష్టమైంది దీని డిస్ప్లే. ఈ కర్వ్ డిస్ప్లే 6.8 inch టాల్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా ఉండదు. అండ్ ఇది 1750 nits హై బ్రైట్నెస్ వరకు అయితే వెళ్తుంది. మనకు బడ్జెట్ ఫోన్స్ కూడా పీక్ బ్రైట్నెస్ 1650 2000 అని చెప్తున్నారు, కానీ దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా అంటే చాలా బెటర్ ఉంటుంది. మనం ఎంత హార్ష్ సన్లైట్ లోకి వెళ్ళినా కూడా డిస్ప్లే అయితే విజిబుల్ ఉంటుంది. కలర్స్ షార్ప్ ఉంటాయి, వ్యూయింగ్ యాంగిల్స్ బాగుంటాయి. ఓవరాల్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ ఫోన్ లో నెక్స్ట్ హైలైట్ దీని కెమెరాసే. దీంట్లో మనకు బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సర్ 108 MP ఉంటుంది. 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 MP పెరిస్కోప్ లెన్స్ తో మనము 10x వరకు ఆప్టికల్ జూమ్ అండ్ 100x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు. ఇంకో 10 MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. దీన్ని యూజ్ చేసి 3x ఆప్టికల్ జూమ్ తో పాటు స్టన్నింగ్ పోర్ట్రేట్స్ అయితే తీయొచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 40 MP వైడ్ కెమెరా అయితే ఉంది. ఫోటో శాంపుల్స్ నేను ఒకసారి డిస్ప్లే మీద వదిలేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఎక్స్పెషల్లీ పోర్ట్రేట్ షాట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తాయి. ఎడ్జ్ డిటెక్షన్, బ్యాక్గ్రౌండ్ బ్లర్, ఎవ్రీథింగ్ న్యాచురల్ గా ఉంటాయి. ఒక DSLR లో తీసిన రేంజ్ లో అయితే మీకు ఫోటోస్ అయితే వస్తాయి. సో దీంట్లో పోర్ట్రేట్స్ మాత్రం నన్నైతే చాలా అంటే చాలా ఇంప్రెస్ చేశాయి. నార్మల్ ఫోటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. మనకు డీటెయిల్స్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ, కలర్స్ కానీ ఆన్ పాయింట్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ కూడా 40 MP కాబట్టి చాలా డీటెయిల్ గా వస్తున్నాయి. కలర్స్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ పోర్ట్రేట్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా ఫోటోస్ పరంగా మాత్రము మిమ్మల్ని అయితే అస్సలు డిసప్పాయింట్ చేయదు. ప్రజెంట్ ఉన్న 50,000 రేంజ్ ఫోన్స్ ని కూడా ఇదైతే ఫోటోస్ పరంగా ఈజీగా బీట్ చేయగలుగుతుంది. ఇంకా వీడియోస్ విషయానికి వస్తే దీంట్లో బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని 8K వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ అన్ని సెన్సర్స్ ని యూజ్ చేసి అప్ టు 4K వరకు వీడియోస్ ని రికార్డ్ చేయొచ్చు. వీడియోస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. డైరెక్ట్ సన్ నా మీద పడుతుంది. ఈవినింగ్ 4:30 టైం అయితే అవుతుంది. సో వీడియో క్వాలిటీ అయితే మనకు ఈ విధంగా ఉంది. సో వెదర్ అయితే మాటికి చేంజ్ అయిపోతుంది. ఇందాకనే మొత్తం మబ్బుండే ఇప్పుడు మళ్ళీ ఎండ్ వచ్చేసింది. 4K 60 FPS రికార్డ్ చేస్తున్నాము. సార్ వాక్ చేస్తా, రన్ చేస్తా, స్టెబిలైజర్ అయితే చెక్ చేసి వీడియోలోకి అయితే వచ్చేసాము. సో మనకు వీడియో క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది. సామ్సంగ్ S22 అల్ట్రా. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. ఎంత వైడ్గా ఉందో చూడవచ్చు మీరు. అండ్ వీడియో క్వాలిటీ, డీటెయిల్స్, డైనామిక్ రేంజ్ చూడొచ్చు. అక్కడ క్లౌడ్స్ ఎంత క్లియర్గా కనబడుతున్నాయి చూడండి. 4Kలో రికార్డ్ చేస్తున్న వీడియో క్వాలిటీ. ఒకసారి స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయండి. ఈవినింగ్ కండిషన్లో తీస్తున్న వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి 20x జూమ్ టెస్ట్ చేద్దాము. అక్కడ టవర్ కనిపిస్తుందా మీకు? కనిపించదు. ఇప్పుడు నేను మొత్తం జూమ్ చేస్తా. మొత్తం జూమ్ చేసినాక మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది 20x. సో 20xలో మనకు టవర్స్ ఎంత క్లియర్గా కనబడుతున్నాయి చూడండి. మళ్ళీ ఇప్పుడు నేను జూమ్ అవుట్ చేస్తాను. అంత దూరం ఉన్న టవర్స్ కూడా అంత మంచిగా క్యాప్చర్ చేసింది. ముందు చూసుకుంటే సామ్సంగ్ ఫోన్స్ అన్నింటిలో కూడా వాళ్ళ ఓన్ చిప్ సెట్ ఎక్సినోస్ ప్రాసెసర్ అయితే ఉండదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం దీంట్లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 8 Gen 1. ఈ ప్రాసెసర్ గురించి అయితే చాలా మందికి మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. చాలా మంది కూడా ఇప్పుడు కింద కూడా కమెంట్స్ పెట్టొచ్చు, అన్న ఈ ప్రాసెసర్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా ఏందన్నా అని చెప్పి. కాకపోతే ఈ ప్రాసెసర్తో చాలా ఫోన్స్ లాంచ్ అయినాయి ఆ టైంలో. కాకపోతే అన్ని ఫోన్స్ కూడా ప్రజెంట్ చూసుకుంటే స్టేబుల్ అయితే లేవు. అన్నిట్లో ఇష్యూస్ స్టిల్ ఉన్నాయి. బట్ ఈ ఫోన్ మాత్రం ఆఫ్టర్ 1 year చాలా
ఫీక్స్ అయితే చేస్తారు, దీన్ని చాలా అప్డేట్స్ రోల్అవుట్ చేసి దీన్ని చాలా స్టేబుల్ అయితే చేశారు. ప్రజెంట్ నేను దీన్ని చాలా హెవీగా టెస్ట్ చేశాను, అన్ని డిపార్ట్మెంట్స్లో టెస్ట్ చేశాను, హెవీగా గేమ్స్ ఆడాను, ఎడిటింగ్ చేశాను, 4K 8K వీడియోస్ రికార్డింగ్ చేశాను. సో అంతా కూడా స్మూత్గానే ఉంది. కొంచెం బ్యాటరీ డ్రైన్ అవుతుంది, అది ఓకే, బట్ బ్యాటరీ తప్ప పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం మిమ్మల్ని ఇది డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి 4K ఎడిటింగ్ ఈజీగా చేసుకోవచ్చు. BGMI చూసుకుంటే స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్ 90 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. నేను లాంగ్ అవర్స్ గేమ్ ఆడినా కూడా ఎక్కడ కూడా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. అండ్ ఇంకొకటి, చాలా మంది గేమింగ్ కోసమే ఫోన్ తీసుకుంటా ఉంటారు. అన్న మరి నేను హెవీ గేమర్ని, గేమింగ్ కోసమే ఫోన్ని తీసుకోవచ్చా అంటే ఈ బడ్జెట్లో చూసుకుంటే గేమింగ్ కోసమే దీనికన్నా బెటర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి లేటెస్ట్ ప్రాసెసర్తోని. సో వాటికి వెళ్ళడం బెటర్. ఇది బాగాలేదంటే ఇది బాగానే ఉంది, కాకపోతే ఓన్లీ పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ ఓరియంటెడ్ ఫోన్ కోసమే చూస్తా అంటే మాత్రం నేను దీన్ని సజెస్ట్ అయితే చేయను. నెక్స్ట్ సాఫ్ట్వేర్ చూస్తే ఒక మిడ్ రేంజ్ ఫోన్కి అండ్ ఒక ఫ్లాగ్షిప్ ఫోన్కి డిఫరెన్స్ కనిపించేది ఇక్కడనే. ఇది లాంచ్ అయినప్పుడు దీంట్లో Android 12తో వచ్చింది అవుట్ ఆఫ్ ది బాక్స్. ప్రజెంట్ చూసుకుంటే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అండ్ Android 14 అయితే ఉంది. అండ్ వీళ్ళు ప్రామిస్ చేసిన ప్రకారం ఇంకొక 2 to 3 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే రోల్అవుట్ చేస్తూ ఉంటున్నారు. అంటే Android 17 వరకు అయితే దీంట్లో వస్తుంది. సో ఇంకొక 2 to 3 years అయితే ఈ ఫోన్ని ఈజీగా యూజ్ అయితే చేయొచ్చు. అప్డేట్స్ పరంగా అయితే మనకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ ఈ ఫోన్ Type-C Gen 3కి సపోర్ట్ చేస్తుంది. మనము ఈ ఫోన్ని డైరెక్ట్ మానిటర్స్కి, SSDస్కి అండ్ ఇంకా చాలా యాక్సెసరీస్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫ్లాగ్షిప్ కానీ అండర్ 50,000 ఫోన్స్లో చూసుకుంటే ఇంకా Type-C Gen 2నే ఉంది. ఈ ఫోన్లో ఇంకొక హైలైట్ దీని S Pen. సో మీరు ఏమైనా ఇన్స్టెంట్ నోట్స్ రాసుకోవడానికైనా, డ్రాయింగ్ వేయడానికైనా చాలానైతే యూజ్ అవుతుంది. సో ఈ S Penలో కూడా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ ఫోన్లో చాలా ప్రోస్ అయితే ఉన్నాయి. బట్ కాన్స్ గురించి కూడా చెప్తా. దీంట్లో నాకు ఏదైనా డిసప్పాయింట్ చేసింది ఉందా అంటే దీని బ్యాటరీ. ఇది 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే బాగానే అనిపిస్తుంది. కాకపోతే బ్యాటరీ మాత్రం నన్ను డిసప్పాయింట్ చేసింది. సో మనం నార్మల్గా యూజ్ చేస్తే 1 day వరకు వస్తుంది, మీడియంగా యూజ్ చేస్తే ఈవినింగ్ వరకు వస్తుంది, మరీ హెవీగా యూజ్ చేస్తే 4K రికార్డింగ్ కానీ, 4K వీడియోస్ చూడడం కానీ, గేమింగ్ కానీ అలా చేస్తే మనకు 3 hours to 4 hours స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. సో మనం ఒక పవర్ బ్యాంక్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఒక 2000 పెడితే వైర్లెస్ పవర్ బ్యాంక్ వస్తుంది. అది మెయింటైన్ చేస్తే మేనేజ్ చేయొచ్చు. కాకపోతే బ్యాటరీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది డిసప్పాయింట్ అయితే చేస్తుంది. ఫైనల్గా చూసుకుంటే 35,000లో నాకైతే మస్తు అనిపించింది. ఈ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫీల్ కానీ, ఆ కెమెరాస్, ఆ డిస్ప్లే, ఆ S Pen ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. 2 years ఓల్డ్ ఫోన్ అయినప్పటికీ 2024లో కూడా ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు అనిపించింది. బట్ ప్రైజింగ్ మాత్రం 42,000 కన్నా ఎక్కువనైతే పెట్టలేం. అండ్ ఈ సెకండ్ హ్యాండ్ సిరీస్లో నెక్స్ట్ ఏ ఫోన్ గురించి వీడియో చేయమంటారు కింద కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.